ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? ఈరోజు సండే కదా, చర్చికి రెడీ అవుతున్నారా? ఇంట్లో ఎవ్వరు ఉండకుండా ప్రభు సన్నిధిలో ప్రభుకు మీరు కనిపించాలి. ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించాలి. ప్రభు సన్నిధిలో 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు నీ దీవెన, నీ ఫలం అధికమవుతుంది. నీ ఆశీర్వాదం రెట్టింపు అవుతుంది. కొంతమంది ఉన్నది జాలే ఇలాగే వెళ్తాం, ఉన్నది సరిపోతుంది కదా, మాకేం కష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, దేవుని సందికి వెళ్ళేది ఎప్పుడు కష్టాల్లో వెళ్ళాలా అని అనుకుంటారు చాలామంది. అది కాదండి. నీ కష్టాలన్నీ తీర్చిన దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా 10వ అధ్యాయం 39వ వచనం, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు అంటున్నారు, ఏంది విడిచిపెట్టినా కూడా, ఎక్కడికి వెళ్ళకపోయినా మా దేవుని సన్నిధి మాత్రం మేము విడిచిపెట్టాం. ఎందుకంటే ఆయన ఆరాధించే భాగ్యం మాకిచ్చాడు, ఆయన స్తుతించే ధన్యత మాకిచ్చాడు. కొంతమంది ఆదివారం రారు, సోమవారం రారు, ఆ వారం అంతా రాకపోయినా ఎట్లుంటారంటే ఏమీ పట్టనట్టుగా, అసలు ప్రభు తెలియనట్టుగా, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మర్చిపోయి, ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, ఇంట్లో ఏదానికో టైం వెచ్చించి అక్కడే కూర్చుంటారు. అది ఎండిపోయిన జీవితం. నీ జీవితం అలాగా ఉండకూడదని ప్రభు నీతో మాట్లాడు. ఒక అమ్మాయిట మంచిగా ఒక సూపర్ మార్కెట్లో జాయిన్ అయింది. ఆమెకి ప్రతి వారం సెలవు కావాలని అడిగింది. ఆయన ఫస్ట్ ఓకే అని చెప్పాడు. కానీ వేరే వాళ్ళు చెప్పారంట, ప్రతి ఆదివారం అమ్మాయికి ఎందుకు నువ్వు సెలవు ఇస్తున్నావు, మేమంతా వస్తున్నాం కదా, ప్రత్యేకంగా అమ్మాయికి సెలవు ఇవ్వడానికి ఏంటి కారణం అడిగితే, సరే ఈసారి నా దగ్గరకు వచ్చి సెలవు అడిగితే నీ శాలరీలోంచి 1 రోజు కాదు 2 రోజులది కట్ చేస్తా అని చెప్పాడు. ఆ అమ్మాయి, కట్ చేస్తే కట్ చేయండి, కానీ నాకు మాత్రం ఆదివారం సెలవు కావాలి, నేను చర్చికి వెళ్ళే అమ్మాయిని చెప్పింది. అంటే ఆ అమ్మాయికి రోజు 250. అలా వారం 2-3 వారాలు 500 అమ్మాయి చేతుల్లో కటింగ్ చేశాడు. 3వ వారంలో కటింగ్ చేసినప్పుడు ఆయనకు కటింగ్ చేసిన ఆయనకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చిందండి. అది ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదంటారు. చాలా హాస్పిటల్ తిరిగారు, చాలా మందులు వేశారు, కానీ కడుపు నొప్పి మాత్రం పోలేదండి. ఆయన రాత్రి పడుకుంటే ప్రభు కల్లో కనిపించి, నువ్వు ఏ అమ్మాయికైతే శాలరీ కట్ చేసావు, ఆ అమ్మాయికి నువ్వు కట్ చేసిన దానికంటే 2 అంతలుగా తిరిగివు, అప్పుడు నీ కడుపులో పోతుందని దేవుడు కల్లో కనిపించితే గడగడగడ వణుకుతూ చెమటలు కక్కుతూ తెల్లవారి అమ్మాయికి ఫోన్ చేశాడంట. వెంటనే సూపర్ మార్కెట్ నీతో అర్జెంటుగా మాట్లాడు అని ఆ అమ్మాయి రాగానే ఏం చేశాడు, ఆమె ఎప్పుడైతే ఆ శాలరీ కట్ చేశాడో 2 ఆ అమ్మాయిని తీసుకోమని భయపడుతూ బతిమాలుతున్నాడు. చూడండి, దేవుని పిల్లలను బాధిస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బాధిస్తాడు. ఆరాధించే బిడ్డలను, స్తుతించే బిడ్డలను, ప్రార్థించే బిడ్డలను మాట అన్నా కూడా ఆ అమ్మాయి తట్టుకుంటుందేమో, కానీ ప్రభు తట్టుకుంటుంది. ఈరోజు నువ్వెలా ఉన్నావు? ఆదివారం ఇంట్లో కూర్చుంటున్నావా? ఆదివారం పార్క్కి వెళ్తున్నావా? ఆదివారం ఏదానికో డిన్నర్కి వెళ్తున్నావా? జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే, నా దేవుని సన్నిధి నేను విడిచిపెట్టాను. ఎంత బిజీ అయినా, ఎవ్వరు వద్దన్నా, ఎవరు ఆటంకపరిచినా, నీ దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఆరాధించినప్పుడు ప్రతికూలమైన ప్రతి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుస్తాయి. చూడండి, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు దేవుడు అతను ఎంత ఇబ్బంది పెట్టాడు, ఎంత బాధించాడు. ఈరోజు నువ్వు కూడా ఏదో మంచి నిర్ణయం తీసుకో. నేను ప్రతి వారం నేను స్తుతిస్తాను, ప్రతిరోజు నేను స్తుతిస్తాను, నువ్వు చేసిన కార్యములన్నీ తలపోసుకుంటూ నేను ఆరాధిస్తానని మంచి తీర్మానం తీసుకో. నీ మీదున్న శాపం దేవుడు దీవెనగా మార్చబోతున్నాడు. నీ మీదున్న కరువు సమృద్ధిగా చేయబోతుంది. ఎన్నో మేలులు నీకోసం పంపించబోతుంది. అలాంటి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాగణుడానికి స్తోత్రం. మాటలు వింటున్న ప్రతి బిడ్డలు మంచి తీర్మానం, నా దేవుని సన్నిధి నేను విడిచిపెట్టాను, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిన్ను స్తుతించడానికి నీ సన్నిధికి నేను వస్తానని ప్రతి బిడ్డల్లో ఒక మంచి తీర్మానం కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.